ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తులుగా వెలుగొందిన సీనియర్ నేతలు ధర్మాన సోదరులు ప్రస్తుతం డైలమాలో ఉన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో అసలు యాక్టివ్ గా పాల్గొనడం లేదు. జిల్లాలోని కీలక నియోజకవర్గాలైన శ్రీకాకుళం, నరసన్నపేటలకు ప్రాతినిధ్యం వహించిన వీరు ఇప్పుడు పార్టీ ఇచ్చిన బూత్ లెవెల్ కమిటీల నియామకం వంటి అత్యవసర ఆదేశాలను సైతం పక్కన పెట్టేసి సైలెంట్ అయిపోయారు. ఇద్దరు సీనియర్ నేతలు ప్రస్తుతం క్షేత్రస్థాయి రాజకీయాలకు, చివరకు స్థానిక క్యాడర్ కు కూడా పెద్దగా అందుబాటులో ఉండడం లేదు. ధర్మాన ప్రసాదరావు హైదరాబాద్ లోని తన నివాసానికి ఎక్కువ సమయం పరిమితం అవుతుండగా, కృష్ణదాస్ కూడా జిల్లాలో నామమాత్రంగానే కనిపిస్తున్నారు. పదవులు ఉన్నప్పుడు మాత్రమే దూకుడుగా ఉండి, అధికారం పోయాక కనీసం ఇల్లు దాటి బయటకు రాకపోతే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ ఎలా బతుకుతుందని సొంత పార్టీ శ్రేణులే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నా ఈ సోదరులు మాత్రం లైట్ తీసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ సోదరుల మౌనం వెనుక అసలు కారణం వారి రాజకీయ వారసుల భవిష్యత్తు. వయసు పైబడడం, మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా తాము ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకొని తమ కుమారులను ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ధర్మాన కృష్ణ చైతన్యను లైన్ లోకి తీసుకురావాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తమ వారసులకు శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామనే గ్యారంటీ జగన్ నుండి వస్తేనే మళ్ళీ యాక్టివ్ అవ్వాలని కండిషన్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలు పెరిగితే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో ఛాన్స్ వస్తే ఆయా పార్టీలకి జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ధర్మాన సోదరులు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా దూరం అవుతారా, లేక ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై ఆధారపడ విమర్శలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడంలో మాత్రం వీరు ఘోరంగా విఫలమవుతున్నారు. వారసుల భవిష్యత్తు కోసం జగన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పార్టీలో కొనసాగుతారని, లేదంటే తమ దారి తాము చూసుకునే ఆలోచనలో కూడా ఉన్నారనే ఊహాగానాలు శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్ ను షేక్ చేస్తున్నాయి.